నెల్లూరు జిల్లాలో ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. ఉదయభాస్కర్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ ఉదయభాస్కర్రావు మాట్లాడుతూ, జిల్లాలో ఈ నెల 12 నుండి 20వ తేదీ వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు రెండవ సంవత్సరం వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28 నుండి జూన్ 1 వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 24,835 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. అందుకోసం మొత్తం 65 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయమన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా, అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో తగినంత తాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా బస్సులు నడపాలని సూచించారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణకు అనుగుణంగా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్ 0861232031 ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాదరావు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మధుబాబు, మున్సిపల్, విద్యుత్, వైద్య, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మీకు బాగా జరిగిందండి. చక్కగా అందరికీ ధన్యవాదాలు. సిఎస్